రైట్గా గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం నిధులను ఇష్టారీతిన దారి మళ్లింది. ఇక 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో 172 కోట్లు ఏం చేసిందో, ఎందుకు ఖర్చు పెట్టిందో నేటికి అంతు చిక్కడం లేదు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం రాష్ట్రాల మూలధన వ్యయం కోసం ప్రత్యేక సాయం అనే పథకాన్ని కరోనా తర్వాత నుంచి అమలు చేస్తోంది. మూలధన వ్యయం విభాగంలోకి వచ్చే ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయా రాష్ట్రాలు పంపితే సంబంధిత శాఖలు వాటిని పరిశీలించి ఆమోదించాక వాటికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఈ పథకాన్ని వాడుకోవడంలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. 4 ఏళ్లలో కేవలం 2022-23లో మాత్రమే సమర్థవంతంగా వాడుకుంది. 2020-21లో 688 కోట్లు, 2021-22లో 501 కోట్లు, 2022-23లో 6105 కోట్లు, 2023-24లో 172 కోట్లు ఈ పథకం కింద జగన్ సర్కార్ వాడుకోగలిగింది. అయితే 2023-24లో వైజాగ్ లో యూనిటీ మాల్ కడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 172 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ప్రత్యేక సాయం పథకం కింద నిధులు కేటాయించాలని కోరింది. అయితే 2022-23లో ఈ పథకం కింద వాడుకున్న నిధులకు యూసీలు సమర్పించిన తర్వాత 2023-24 ప్రతిపాదనలకు నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. కానీ 2023-24లో ఈ పథకం కింద రాష్ట్రానికి 180 కోట్లు విడుదలైనట్టుగా కేంద్రం వెల్లడించిన వివరాల్లో ఉంది. అందులో వైసీపీ ప్రభుత్వం 172 కోట్లు వాడేసినట్టు పేర్కొంది. డబ్బులైతే తీసుకున్న జగన్ వైజాగ్ లో యూనిటీ మాల్ కట్టలేదు. అయితే ఆ డబ్బులు ఎక్కడ వాడారన్నది మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. ఇక జగన్ 5 ఏళ్ల పాలనలో కట్టిన ఏకైక భవనం రిషికొండ ప్యాలెస్ మాత్రమే. రిషికొండ ప్యాలెస్ ఖర్చు 500 కోట్లు. ఆ 172 కోట్లను రిషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం మళ్లించారా అనేది స్పష్టత లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం పథకాల కోసం ఢిల్లీ నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని హెచ్చరిస్తూ 2023 సెప్టెంబర్లో కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? ఏదైతే గడిచిన 5 ఏళ్లలో జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిన అనే దానికి ఇదొక నిదర్శనం వచ్చు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా ఆ ఇష్టానుసారం కూడా ఏదైతే 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో దాదాపు 132 కోట్ల రూపాయలు ఏం చేసింది వరకు కూడా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేసిన కేంద్రం రాష్ట్రాలకు మూలధన ప్రత్యేక సహాయం అనే పథకం కింద కరోనా తర్వాత నిధులు మంజూరు చేసింది. అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే వాడిన పరిస్థితి ఉంది. ఆ వాడిన పరిస్థితి ఏది ఖర్చు పెట్టారు ఏంటి అనేది ఎవరికి కూడా అందజేయడం లేదు. ఎందుకంటే 2022-23లో మాత్రమే సమర్థవంతంగా వాడుకుందని తేలింది. అయితే 172 కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపి ప్రత్యేక సాయం కింద పథకం కింద కేటాయించాలని కోరింది. అయితే 2023 సంవత్సరంలో ఈ పథకం కింద వాడుకున్న యూసీలు సమర్పించిన తర్వాత 2023-24 ప్రతిపాదనలకు నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కానీ 2023-24లో ఈ పథకం కింద యూటీ మాల్ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ యూటీ మాల్ మాత్రం ఎక్కడ కట్టిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడటం లేదు. వైజాగ్ లో కేవలం కట్టింది మాత్రం ఒక్క రిషికొండ ప్యాలెస్ మాత్రమే. అయితే ఈ డబ్బులు ఏదైతే 180 కోట్లలో నుంచి 180 కోట్లు అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేసి 180 కోట్ల నుంచి 172 కోట్ల రూపాయలు మాత్రం వాటికి డైవర్ట్ చేసి దాన్ని కూడా అనుమానాలు
పవన్. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.